కదిరి పట్టణంలో ఏవైతే శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి సంబంధించినటువంటి గోవులు నిత్యం రోడ్డు ప్రమాదాల పడి గాయపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మరణం కూడా చెందుతున్నాయి. ఇదే అంశం పైన ఆలయ అధికారులకు, రెవెన్యూ అధికారులకు పలుమార్లు మేము ఈ గోశాల కదిరి పట్టణంలో 5 లేదా 3 కిలోమీటర్ల పరిధిలో గోశాలను ఏర్పాటు చేసి ఆ గోవుల్ని ఆ గోశాలకు ఏర్పాటు చేసి సంరక్షించాలని మేము పలుసార్లు విన్నవించుకుంటున్నాం. అదే క్రమంలో ఈ రోజు కూడా హిందూ ధార్మిక సంస్థల తరపున కదిరి ఆర్డీఓ గారికి మా వినతి పత్రం అందించడం జరిగింది. మేము ముఖ్యంగా అధికారులకు తెలియజేసుకుంటున్న అంశం ఏమిటంటే, గోవులు ఎవరైతే భక్తులు శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి ఇస్తున్నారో వాటిని మీరు నిర్వహించలేని క్రమంలో ఇతర గోశాలకైనా వాటిని తరలించి, ఇప్పుడు ఏదైతే గోశాలకంటూ ఒక నిర్దిష్టమైన స్థలంలో, ఇప్పుడు నరసింహస్వామికి సంబంధించిన స్థలంలో గోశాల ఏర్పాటు చేసి ఆ గోవుల్ని అక్కడ తరలిస్తారని మేము అధికారులకు కానీ కదిరి పట్టణ ప్రజల తరపున మరియు హిందూ ధార్మిక సంస్థల తరపున తెలియజేసుకుంటున్నాం. జై భారత్, జై హింద్. దీంట్లో భాగంగా ఏమంటే, దేవస్థానానికి చెందినటువంటి ఒక 5 ఎకరాల భూమిలో గోశాల ఉండి దాన్ని ఎక్కడ కాకుండా నిలబెట్టేశారు. ఇప్పుడు దానికి అది ప్రస్తుతానికి పని చేపించి ఇప్పుడున్న గోవులన్నీ అక్కడ తరలించాలని విశ్వ హిందూ పరిషత్ మొత్తం వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై హింద్, జై భారత్ మాత.